తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటింటి రామాయణం సీరియల్ స్టార్ మాలో రాత్రి 8:30 గంటలకి ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. హిందీలో టెలికాస్ట్ అయిన కహానీ ఘర్ ఘర్ కి రీమేక్ గా ఈ సీరియల్ ను తెలుగులో తీసుకొచ్చారు. పల్లవి రామశెట్టి మెయిన్ లీడ్ గా అవని క్యారెక్టర్ లో ఈ సీరియల్లో ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఇక ఈ సీరియల్ నేటితో 100 ఎపిసోడ్ల మైలురాయిని చేరుకుంది. ముందుగా సీరియల్ టీం అందరికి 100 ఎపిసోడ్ల శుభ సందర్భంగా శుభాకాంక్షల్ని తెలియజేద్దాం. ఈ 100వ ఎపిసోడ్ రోజునే ఒక ట్విస్ట్ ని రివీల్ చేయబోతున్నారు. సీరియల్లో ఎవరు ఊహించని భారీ ట్విస్ట్ ఒకటి రేపటి ఎపిసోడ్ లో రాబోతోంది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి అనే విషయంలోకి వెళ్తే, అవని గదిలో ఉన్న అటక మీద బాల్ పడడంతో కమల్ ఆ బాల్ ని తీయడానికి వెళ్తాడు. అలా బాల్ ని తీయడానికి వెళ్లిన కమల్ కి ఒక చిన్న పాప ఫోటోతో పాటు ఒక గొలుసు దొరుకుతుంది. వాటిని తీసుకొని వచ్చి అవని దగ్గర చూపిస్తారు. ఆ ఫోటోని చూడగానే అవని కంటతడి పెడుతుంది. ఇంతకీ ఎవరు ఆ పాప అని అడిగితే తన చిన్ననాటి ఫోటో అని చెప్తుంది అవని. తాను 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే కన్నవాళ్ళకి దూరమయ్యానని, అనాథ శరణాలయంలోనే పెరిగానని చెప్తుంది. ప్రస్తుతం అవనిని వెతుక్కుంటూ ఆమె కన్నతల్లి వచ్చేసింది. కథలో ఒక సరికొత్త పాత్రని ప్రవేశపెట్టారు. అవని కన్నతల్లి క్యారెక్టర్ ను కథలో తీసుకువచ్చారు. ఆ క్యారెక్టర్ లో ప్రముఖ నటి పద్మావతి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మనసు మమత, రంగుల రాట్నం, ఆడదే ఆధారం, వంటలక్క, గీతాంజలి ఇలా చాలా సీరియల్స్ లో ప్రేక్షకులని అలరించిన పద్మావతి ఇంటింటి రామాయణం సీరియల్లో అవనికి కన్నతల్లిగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక ఈమె రాకతో కథలో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయి, అవని కన్నతల్లి రాకతో సీరియల్లో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో మరి చూడాలి. రాబోయే ఎపిసోడ్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా, సక్సెస్ఫుల్ గా ఈ సీరియల్ ప్రేక్షకులని అలరించబోతోంది. 100వ ఎపిసోడ్ శుభాకాంక్షల్ని మరోసారి తెలియజేస్తూ ఈ సీరియల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.